జై శ్రీరామ్. చూస్తున్నారుగా ఈరోజు ఏంటంటే పాలకూర వండుతున్నా. పాలకూర కట్టెల పొయ్యి మీద సహజ సిద్ధంగా పాలకూర. ఇప్పుడే ఉల్లిపాయలు వేసి ఎండుమిరకాయలు వేసి తాలింపు గింజలు వేసిన. చూపించమ్మా ఒకసారి, చూపించి బాగా మగ్గాలి. రోస్ట్గా మగ్గుతున్నాయి, బాగా మగ్గాలి. మగ్గితే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట, రుచి. ఇదిగోండి పాలకూర, స్వచ్ఛమైన పాలకూర. ఇది మన నగరం దగ్గర వస్తే కొన్నాం. మొత్తం కడిగి శుభ్రంగా ముక్కలు కోసి, ఇంకా ఉప్పు, కారం, జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసుకుంటే కొంచెం చాలా బాగుంటుంది, బాగా అరిగిద్ది. జీలకర్ర కొంచెం వేసాక ఇంకా కొంచెం బాగా మగ్గాలి. మగ్గినాక కొంచెం కారం వేయాలి. ఇటు చూస్తున్నారుగా మీ రైతు బిడ్డ తెలుగు వంట కట్టెల పొయ్యి మీద. ఈరోజు చెప్పాక పాలకూరను ఇందులో కొంచెం మళ్ళీ తోటకూర కూడా మిక్స్ అయింది, రెండు కలిపి చేస్తాను. ఇక మగ్గింది. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కారం వేయాలి. పొయ్యి సరిగ్గా మండట్లేదు, ఆగండి ఒక్క నిమిషం. గొట్టం ఏది అంటే కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం కారం చూస్తున్నారుగా, చెంచా వేసుకోవాలి. కారం వేసి ఇంకా తిప్పుకోవాలి. ఓకేనా, మంట తగులుతుంది. ఇప్పుడు మగ్గింది, మంచిగా మగ్గిందిగా. మగ్గినాక ఇంకా తోటకూర వేయాలి. పాలకూర వేయాలి. పాలకూర వేస్తాను. ఇక పాలకూర వేసి శుభ్రంగా కలిగి తిప్పాలి. మంట తక్కువ అవుతుంది. ఆగండి చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు ఈ రైతు బిడ్డ తెలుగు వంట, న్యాచురల్ అంటే గ్రామీణ వంట చూస్తున్నారు. ఇప్పుడు శుభ్రంగా తిప్పాలి. మసికొట్టేది కలబెట్టాలి. నీట్గా కలబెట్టి, అంటే మంట బాగా రావట్లేదుగా, అందువల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కలబెడుతున్నా. ఇప్పుడు కొద్దిగా మంట పెట్టుకోవాలి. పెడితే అడుగు నుంచి పైకి వస్తాయి. శుభ్రంగా కలబెట్టి ఒక 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. ఇప్పుడు కాదు, కొద్దిగా టైం ఉంది. మంట తక్కువ అవుతుంది అనమాట. కాలుతుంది బాగా, మర్చిపోతుంది. ఇది పట్టుకోవటం కాలుతుంది. తిప్పుతున్నా, ఆగండి ఒక్క నిమిషం. ఇప్పుడు కూర లైన్లోకి వచ్చింది. అది ఆగండి ఒక్క నిమిషం. మూత పెట్టి మంట పెడతా ఫ్రెండ్స్. మంట పెడతా, చూడండి. రెడీ అవుతుంది. ఇంకా 10 మినిట్స్ అయితే కూర రెడీ అయిపోయినట్టే. అని మంట తగట్లా, పొలలు కదా మరి. పొలల మీద ఉండటం అంటే కొద్దిగా కష్టమే. ఉడుకుతుంది, చూసారుగా, ఉడుకుతుంది. కొద్దిసేపు 10 నిమిషాలు బ్రేక్. చూస్తున్నారుగా, ఉడికింది. కొద్దిగా నీళ్ళు పోయాలి. కొంచెం నీళ్ళు పోసి ఉప్పు వేయాలి. కొంచెం లైట్గా వేయాలి, మరి ఎక్కువ వేస్తే ఇంకా బగ్గు అంటుంది. చూడండి, ఇటు చూపి అమ్మ, ఈ కెమెరా ఇటు. ఉప్పు వేసింది చూపి. చూసిన తర్వాత ఇంకా కలిపిన కూర ఉడుకుతుంది. కొంచెం మంట పెట్టి చూస్తున్నారు. మంట పెట్టినాక మూత పెట్టాలి. మర్చిపోయిన మూత ఏది, కాల్తుంది. ఇక మంట పెడితే 10 నిమిషాల్లో పాలకూర రెడీ. చూడండి, చూస్తూ ఉండండి. మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ. ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.